లోక్సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెంచుతోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ సీరియస్ రివ్యూస్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు క్లాస్ తీసుకున్నారు సునీల్ బన్సల్. ఇచ్చిన కార్యాచరణ ఇంకా పూర్తి చేయలేదని సీరియస్ అయ్యారాయన. ఎప్పటిలోగా పూర్తి చేస్తారంటూ ప్రశ్నించారు. 35% ఓట్లు, 10 ఎంపీ స్థానాలే లక్ష్యంగా కమలనాథుల ప్లాన్ ని సిద్ధం చేస్తోంది. మరోవైపు ఈ నెల 28న తెలంగాణకు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు. కరీంనగర్, మహబూబ్ నగర్, నల్లగొండ పార్లమెంటు కార్యకర్తలతో అమిత్ షా సమావేశం కానున్నారు. లోక్సభ ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. అమిత్ షా రాబోతున్నట్టు తెలుస్తోంది ఈ నెల. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, బీజేపీ లోక్సభ ఎన్నికలపైన సీరియస్గా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా వరుసగా జాతీయ నేతలు రాష్ట్రానికి వచ్చి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతం కోసం ఇక్కడ ఉన్నటువంటి కేడర్కు కార్యాచరణ ఇవ్వడం కానీ దిశానిర్దేశం చేయడం కానీ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇందులో భాగంగా ఈరోజు బీజేపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులతోటి సమావేశమై గత 15 రోజుల క్రితం ఇచ్చినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో కార్యాచరణ పైన ఎంత మేరకు వచ్చిందానిపైన సమీక్ష సమావేశం అయితే చేయడం జరిగింది. మొత్తం 10 కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలను ఆయన గతంలో వచ్చినప్పుడు ఇక్కడ దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా తీసుకున్నట్లయితే గ్రామ్స్ చెలో, బస్తీ చెలో, అదేవిధంగా యువ ఓటర్ల ఎన్రోల్మెంట్ కార్యక్రమం అయితేనేమి, అదేవిధంగా రామ జన్మభూమికి సంబంధించి ఇక్కడ నుండి ట్రైన్లు పెట్టి 17 పార్లమెంట్ల నుండి కార్యకర్తలను అదేవిధంగా రామభక్తులను కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం, అదేవిధంగా మహిళలను కలవడం, అదేవిధంగా నమో యాప్కు సంబంధించినటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, నమో యాప్ను పబ్లిక్ తోటి డౌన్లోడ్ చేయించి వారితోటి ఎన్రోల్ చేయించడం లాంటి కార్యక్రమాలను ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గానికి, రాష్ట్ర నేతలకు కార్యాచరణ ఇచ్చిపెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ కార్యాచరణలో ఎలాంటి ముందడుగు పడకపోవడంతో కొంత రాష్ట్ర ప్రధాన కార్యదర్శులపైన సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎప్పటిలోగా ఇచ్చిన కార్యాచరణను పూర్తి చేసుకుంటారు. ఈ తరహాలో కార్యాచరణ ఉంటే లోక్సభ ఎన్నికల్లో నెగ్గేది ఎలా అంటూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే 35% ఓట్లు, 10 సీట్లు టార్గెట్ పెట్టుకున్నటువంటి బీజేపీ అందుకు అనుగుణంగా వరుసగా జాతీయ నేతల పర్యటనలో కూడా ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. క్లస్టర్ల వారీగా సమీక్ష సమావేశాలు చేసినటువంటి సునీల్ బన్సల్ అమిత్ షా టూర్కు సంబంధించినటువంటి అంశాలను కూడా సమీక్ష చేయడం జరిగింది. అందులో నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, అదేవిధంగా హైదరాబాద్లో మొత్తం 4 సమావేశాలు అమిత్ షా పాల్గొన్నాడు. 28వ తేదీన ఇక్కడికి వచ్చి లోక్సభకు సంబంధించినటువంటి ఏదైతే కార్యాచరణ ఉంటుందో కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేయడం, ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి చేయాల్సినటువంటి కార్యాచరణ ఏంది, ఇప్పుడున్నటువంటి రామజన్మభూమికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, దాంతోపాటు మోడీ గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి ఏంది, దేశానికి ఒనుగోరున్నటువంటి ప్రయోజనాలు ఏంటి, అదేవిధంగా భవిష్యత్తులో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడం వల్ల తెలంగాణకు కానీ దేశానికి కానీ కలిగే ప్రయోజనాలు ఏంటి అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అయితే బీజేపీ ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. అమిత్ షా పర్యటనతో పాటు ఆ తర్వాత ఏదైతే క్లస్టర్ల వారీగా ఇప్పటికే బీజేపీ క్లస్టర్లను తయారు చేసుకుందో 17 ఎంపీ స్థానాలను ఒక్కొక్క క్లస్టర్కు 3 నుండి 4 ఎంపీ స్థానాలు వచ్చే విధంగా క్లస్టర్లుగా డివైడ్ చేసుకోవడం జరిగింది. ఈ క్లస్టర్ల వారీగా రథయాత్రలో కూడా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఈ రథయాత్రలో కూడా జాతీయ నేతలు ఇక్కడ వచ్చి పాల్గొనేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. ఏకకాలంలో కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకుంటుంది. ఒకవైపు రామ జన్మభూమికి, అయోధ్యకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను, రామభక్తులను తీసుకుపోవడం, మరోవైపు మోదీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లే కార్యాచరణ అయితే సిద్ధం చేసుకుని లోక్సభ ఎన్నికలపైన అయితే సీరియస్గా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి. థ్యాంక్ యూ అజయ్.